వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చేయడానికైతే ఎన్ని రోజుల నుంచి అనుకున్నానంటే ఇంచుమించు ఒక వారం అయిపోయిందండి. ఎందుకంటే కెమెరా సెట్ చేస్తున్నాను, మొత్తం చూస్తున్నాను, కానీ మా వేహాంత్ అయితే అస్సలు చేయనివ్వలేదు. ఫైనల్ ఈరోజు చెల్లైతే కొంచెం డ్యూటీ నుంచి ఫాస్ట్గా వచ్చేసింది. సో అందుకే ఈరోజైతే వీడియో చేయడం అయింది. ఇప్పటికి టైం వచ్చేసి 6:35 అయిపోయింది. చాలా అంటే చాలా చెమటలు పడుతున్నాయి. ఫ్యాన్ ఆన్ చేసుకుందామంటే వాయిస్ సరిగా వినిపించదు. ఇవైతే ఈ డ్రెస్సులు అయితే అండర్ 300లోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఆత్రం మా అక్క ఓపెన్ చేసేసాను, లేకపోతే మీ ముందు చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ 2 days అవుతుంది వచ్చాయి అన్నమాట. ఏంటి 1 week నుంచి వీడియో తీద్దాం అనుకుంది 2 days ముందు వచ్చింది అనుకుంటున్నారు కదా. 1 week ముందు అంటే అవి వేరే డ్రెస్సులు అండి. ఆల్రెడీ అవి వేసేసుకున్నానని చెప్పి ఇంకా అవైతే వీడియో తీయలేదు. మీరు అవి కూడా తీయాలంటే చెప్పండి, కన్ఫర్మ్గా అవన్నీ మొత్తం ఎన్ని అయితే ఇప్పటికొచ్చి ఆర్డర్ చేస్తాను అన్నీ చేస్తాను. ఇవైతే 2 days ముందు వచ్చేయండి ఆర్డర్స్. ఇవన్నీ ఒకసారి మీకైతే చూపిద్దామని అయితే తీసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్లో తీసుకుంది. నేను మ్యాక్సిమం బయటికి వెళ్ళి ఎక్కడ తీసుకోను. మా హస్బెండ్ ఉంటేనే బయటికి వెళ్ళి అయితే నేను తీసుకుంటాను. సో తనైతే ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాడు కాబట్టి బయటని తీసుకోవడం అవ్వట్లేదు. సో అందుకే అన్ని మీషో, ఫ్లిప్కార్ట్, మిత్రాలను తీసేసుకుంటున్నాను. సరే అండి, బ్లాక్ చేయకుండా చూపించేస్తాను. ఫస్ట్ చిన్న ఐటెం నుంచి అయితే చూపిస్తాను. ఇదైతే నల్లపూసలు. మెయిన్ మన పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ముఖ్యమైనది ఇదే కదండి. తాడైతే ఎలానో మార్చుకోలేము, ఎప్పటికప్పుడు మార్చుకునేది నల్లపూసలే. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఓన్లీ 130 అండి. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సీజెడ్ అండి. నేను వేసుకొని ఫోటో కూడా పెడతాను. ఆ పైన నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్స్ ఇస్తాను, కన్ఫర్మ్గా చూడండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. 130 రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి. ఇప్పుడు మేబీ కాస్ట్ పెరుగుండొచ్చు, ఎందుకంటే చాలామంది కొంటున్నారు. ఈ ఫస్ట్లోనే నేనైతే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ పెట్టుకొని కూడా పిక్స్ పెడతాను. చాలా బాగున్నాయి. నన్ను చాలామంది అడిగారు. నేనైతే బ్యాంక్ పని మీద అయితే వెళ్ళాను, అక్కడ తెలిసిన వాళ్ళు అయితే అడిగారు. ఓకే, ఇది నెక్స్ట్. ఈ వేహండ్ అయితే వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తారండి. సో ఇప్పుడైతే ఫ్లాష్ కార్డ్స్ చూపించబోతున్నాను. ఫ్లాష్ కార్డ్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. వేహంత్కి ఎలా చూపిస్తున్నానో, ఎలా నేర్పిస్తున్నానో ప్రతిదీ అయితే నేను వీడియో తీసి పెడతాను. వాడికి ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాను ముందు నించొని. సో ఇవండి. ఫస్ట్ అయితే నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. అవి అయితే ఇంకా పెద్ద సైజ్ వచ్చాయి. మొత్తం 470 అయితే పడ్డది. ఇది మాత్రం 170 అండి. ఈ టైంకి అయితే కరెక్ట్ సరిపోతాయి సైజ్ కూడా. ఇవి మొత్తం 27 అయితే వచ్చాయండి. ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా ఫోటో వచ్చి పేరు వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో దానికోసం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఉంటాయి. నేను ఫొటోస్ కూడా పెడతాను పక్కన. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్స్ వల్ల. సో ఇప్పుడైతే నెక్స్ట్ నాకు తెలిసి గంట అవుతుంది వచ్చి. వేహాంత్కి అయితే డ్రెస్ అనేది ఆర్డర్ చేశారండి. 2 pieces అనమాట. చాలా తక్కువ ప్రైస్, 200కే వచ్చే ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ అంటే చాలా ప్యూర్ కాటన్. బాగుంది సాఫ్ట్గా. ఈ టైంలో ఇంకా బాగుంటుంది. ఇది బీచ్కి వెళ్దాం బాగుంటుంది కదా, నార్మల్ ఫోటోషూట్ చేద్దాం అని చెప్పి అయితే తీసుకున్నాను. కొంచెం టైట్ అయింది. చిన్న అండర్వేర్. ఇంకో డ్రెస్ చూపిస్తాను చూడండి. మా వేహాంత్ వచ్చినప్పుడే వేసేమని కాల్ చేశాడు. ఇది వేసుకుని అయితే ఉన్నాను. ఇదిగోండి, ఇది ఇంకో డ్రెస్ అనమాట వేహాంత్ది. చాలా బాగుంది కదా, ఫుల్ ఉండడు. ఇదైతే ఇంకో డ్రెస్ అండి. నేను పైన అయితే లింక్స్ ఇస్తాను, ఫొటోస్ కూడా పెడతాను చూడండి. ఈ డ్రెస్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అండి. అంత బాగా నచ్చేసింది. నేను పైన పిక్స్ కూడా పెడతాను. క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఇది రయాన్ క్లాత్ వచ్చిందండి. నాకు తెలిసి కాటన్ కన్నా ఇవే చినక్కన్నా ఉంటాయి. ఇట్లా పైనుంచి కింద వరకు ఒకటే అటాచ్మెంట్. బ్యాక్ సైడ్ అయితే ఇలా జిప్ వచ్చింది. స్లీవ్స్ అయితే దీనికి ఇవ్వలేదు. నాకు స్లీవ్స్ లేకుండా అయితే వేసుకోబోతే కావట్లేదు. అందుకే మంచి పీస్ తీసుకొని కుట్టించుకుందామని అయితే అనుకుంటున్నాను. నేను పైన నేను వేసుకుని ఫోటో కూడా ఇస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను అన్ని డిస్క్రిప్షన్స్లో అయితే లింక్స్ ఇస్తాను. ఇది
320 పడ్డది. ఇప్పుడు ఇంకా తగ్గుండొచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ ఇది చాలా మోస్ట్లీ ట్రెండింగ్ డ్రెస్ అండి. ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేస్తానంటే ఆత్రం ఎక్కువ కదా మాకు. వచ్చినప్పుడే ఇంకా అన్నయ్య ఇస్తాడో లేదో ఇంక వెంటనే ఓపెన్ చేసేయాల్సిందే, లేకపోతే అస్సలు వామ్మో పొట్టంతా ఉబ్బిపోద్ది. సో ఈ డ్రెస్ ట్రెండింగ్ డ్రెస్ అండి. నేను ట్రెండింగ్ అయిన తర్వాత తీసుకున్నాను అనుకుంటా. చాలా బాగుంది. కాటన్ బ్లెండ్ అండి. సైజ్ చేయించాను వచ్చినప్పటికే, కాకపోతే అయినా సరే కొంచెం లూజ్ వచ్చింది. నేను ఇది ఇంకా వేసుకోలేదు, వేసుకొని కూడా పెడతాను పిక్. చాలా బాగుంది. వైట్ కలరు, మన దగ్గర వైట్ ఉంటుందో ఉండదో డౌటే. ఇది ప్యాంట్ వచ్చేసి ప్లాజా వచ్చిందండి. బాగుంది. అరిస్ట్రిక్ బాగుంది, బాగా వచ్చింది. ఇది కూడా నేను పెడతాను. ఇంకా మెయిన్ వచ్చేసి ప్రతి తల్లులు ఎక్కడికి వెళ్ళి దీన్నే మోసుకొని వెళ్తారు. ప్రత్యేకంగా మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, హ్యాండ్ బ్యాగ్లోని 1-2 పీసెస్. నేను ఊరేళ్ళిన ప్రతిసారి నాకు తెలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎక్కువ రోజులు ఉన్నాను. అక్కడైతే ఒక 500 వరకు అయి ఉంటుంది. ఎందుకంటే అన్ని డైపర్స్ మన ఇంట్లో వదిలేసినట్టు వదిలేం కదా, పెద్దమ్మని ఇల్లే. కాకపోతే మనకు కొంచెం అనిపిస్తుంది కదా, అమ్మో మన ఇంట్లో చేసినట్టు మొత్తం గలీజ్ చేసేస్తాడేమో అని భయంకి వేసేస్తాం. నేనైతే డైపర్స్ అండి యూజ్ చేశాను. బ్యాగ్ అంటే తిప్పేస్తున్నాడు వేహాంత. బ్యాగ్ ఎవరైనా సరే వచ్చిన వెంటనే మనం ఓపెన్ చేసేస్తాం కదా, మళ్ళీ రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటుంది లేదా అని. అందుకే ఇవన్నీ ఓపెన్ చేసేది ఉన్నాయి. ఈసారి ఇంకా నేను ఆర్డర్ పెట్టాను అనుకుంటొచ్చి, ఏంటి రోజు ఆర్డర్ పెట్టేస్తారు బాగా బలిసున్నారు కదా అని. అలా అయితే కాదండి. ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వస్తే నేను అస్సలు బయటికి వెళ్ళము. మా హస్బెండ్ ఉంటేనే నేను, మా చెల్లి, మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళి ఏమైనా కావాలని తెచ్చుకుంటాం, లేకపోతే మేము బయటకు అయితే వెళ్ళము. షాపింగ్ విషయంలో అయితే అస్సలు వెళ్ళాం, ఎవరి డబ్బులైనా సరే. సో ఇంక అందుకని చెప్పి నేను ఇక్కడ ఏం కావాల్సినవైనా సరే ఇంకా ఎలాగో ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా అని చెప్పి మీషోలోని, ఫ్లిప్కార్ట్లోని అందులో నేను ఆర్డర్ అయితే చేసుకుంటాను. ఇది అయితే మీషోలో చేసాము. 450 అయితే పడ్డదండి. 54 వచ్చే మొత్తం. ఎక్సెల్ సైజ్ అయితే పెట్టాను. చాలా బాగుంది డైపర్స్. ఇంకా అంటారు కదా ఉన్నప్పుడు ఏవి యూజ్ చేయరని, అలానే ఉంది. ఉన్నప్పుడు యూజ్ చేయట్లేదు. చాలా బాగా వచ్చిందండి. ఏంటి డైపర్ చూపిస్తుంది అనుకోకండి, మనం కెమెరా ముందు ఎలా ఉన్నా బ్యాక్ చేసేవి ఇవే కదా. పిల్లలు డైపర్ మార్చడాలు, వాళ్ళకి మంచిగా తినిపించడాలు ఇవే. కాకపోతే కొంతమంది బయట చూపించుకోరు. బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. కొన్ని డైపర్స్లోనైతే మా వేహంత అస్సలు కంఫర్ట్గా ఉండేవాడే కాదు. ఇందులోనైతే మంచిగా ఉన్నాడు. నేను ఆల్రెడీ టెస్ట్ కూడా చేశాను, వాడికి ఇబ్బందిగా ఉందా, నచ్చిందా లేదా అని. సో ఇదండి, ఇదైతే మీషో. నేను ఎక్కువ అయితే మీషోలో చేస్తాను, ఎందుకంటే నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అలవాటు అయిపోవడం వల్ల. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఎంత చూసినా అంత త్వరగా మంచివి దొరకవు ఏవైనా సరే. ఇది కూడా మీషోలో చేశాను. ఫ్లిప్కార్ట్లో చేసింది ఫ్లాష్ కార్డ్స్ అండి. ఇంకా ఇంకో డ్రెస్ ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇచ్చాను. ఇంకా నా రేపు 2 వస్తాయి అన్నారు ఆర్డర్స్. ఇంకా 3 డేస్లో 2 వస్తాయి. మొత్తం ఒకరోజు అయితే వీడియో తీసి పెడతాను. మీ ముందే అన్బాక్సింగ్ చేయనందుకు సారీ అండి. ఎలా అయినా ఓపెన్ చేసే టైం అయితే మిగులుతుంది కదా, ఇలా అయితే లేకుండా. ఎవరో వచ్చినట్టున్నారు, బెల్ అయితే కొడుతున్నారు. సో నాకు ఈ బుజ్జిది అయితే బాగా నచ్చింది. కాకపోతే మా వేహాంతికి టైట్ అయిపోయింది. సో మా జయబాబు అయితే తీసుకుంటా అన్నారు మా అక్క. నేను ఇవన్నీ లింక్స్ అయితే ఇస్తాను. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీలాంటి కొంతమంది హెల్ప్ అనేది నాకు కావాలి. అందుకేనండి నేను మీకోసం ఎంత కష్టపడేది చేస్తున్నాను. వీడియో అంటే ఏముందో ఎదురు కూర్చొని చేసేది మాట్లాడమే కదా అనుకుంటారు, కాకపోతే అవి చేయడానికి కూడా చాలా టైం ఉంటుంది. మా వేహాంతని అయితే నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఒక వీడియో కాల్ తీయడానికి. ఈ మధ్యన అందుకే అప్లోడ్ చేయించాను. ఇన్ని డేస్ మాకు చేయడం అంత ఇబ్బందిగా అనిపించేది కాదు, అది బాబు చూసుకుని తీసేదాన్ని. సో కొంచెం ఇంట్లో పనులు చూసుకొని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా.
సో నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అది కొన్ని బ్లాగ్ తీస్తాను. మా హస్బెండ్ వస్తాడంటే ఇంక డేట్ అయితే చెప్పట్లేదు. తను నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడో లేకపోతే తనకే నిజంగా తెలియదైతే నాకు తెలీదు. తనైతే చెప్పట్లేదు ఎప్పుడు వస్తానంటే ఏమో తెలీదు అనేది చెప్తున్నాడు. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ విలేజ్లో కూడా ఎలా ఉంటాం ఏంటి ప్రతిదీ చూపిస్తాను. అక్కడ బంజారా స్టైల్ అండి మొత్తం ఆ లాంగ్వేజ్లో కూడా నేను మాట్లాడతాను. మీకోసం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలో మాట్లాడతాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ షేర్ చేయండి. ఇంకా తెలుగు అమ్మాయి బంజారా అత్తయ్య వాళ్ళతో ఎలా ఉంటుందో కూడా చూడండి. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేసేయండి. బాయ్.